అందరికీ నమస్కారాలు. నేను నైపుణ్యాల సృష్టి తల్లిదండ్రుల శక్తి అనే వీడియోలో రాష్ట్ర అధికారులకు సమర్పించినటువంటి విద్యా ప్రణాళికను ఇంకో వీడియోలో వివరిస్తానని చెప్పి ఉన్నాను. ఆ వీడియోని విశాఖ బీవీకే కళాశాలలో అప్పటి కమిషనర్ 2006 సంవత్సరంలోని కమిషనర్ డి చక్రపాణి సమక్షంలో, ఆర్జేడీ మేడం నిర్మల్ కుమార్ గారి సమక్షంలో, ఉన్నతాధికారుల తాలూకా ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సమావేశంలో వివరించినటువంటి నా విద్యా ప్రణాళికను మీకు సమర్పిస్తాను అని చెప్పి ఉన్నాను. అందులో భాగంగానే యథాతథంగా సమర్పిస్తున్నాను. దయచేసి విద్యులు, మేధావులు, ఉపాధ్యాయులు విశ్లేషించి నాకు సలహాలు సూచనలు అందిస్తారని అభ్యర్థిస్తున్నాను. నేను సమర్పించిన డేటాను దయచేసి పరిశీలించండి. ఆ అనుభవంతో మా చిరంజీవులు విద్యార్థుల్లో గల ఆసక్తి భావాలను గమనించి వారికి ఆయా నైపుణ్యాలు అందించడం ద్వారా వారు మంచి భవిష్యత్ పొందగలిగిరి అని వివరించాను. ఆ స్ఫూర్తితో నా విద్యా భావ పరంపరలకు ఉచ్చంగా రూపొందించిన వ్యాసములు నా రాష్ట్ర ఉత్తమ లెక్చరర్ స్వీకరణ సందర్భంగా ఇంటర్మీడియట్ విద్యా కమిషన్ విద్యా సంస్థల నిపుణుడు శ్రీ డి చక్రపాణి వారికి అందజేస్తుంది. అందులో పొందుపరిచిన విద్యా ప్రణాళిక సారాంశను సంక్షిప్తంగా తమ పరిశీలనకు సమర్పించున్నాను. 1. విద్యా ప్రగతి చక్రము 0.5 సంవత్సరాలు అంటే గర్భిణీ స్త్రీ నుంచి 5 సంవత్సరాల వరకు నూతన దంపతులను చైతన్యపరుస్తూ గర్భసదస్సు నుండి పోషకాహారము, జ్ఞానేంద్రియాల వికాసంపై అవగాహన రూపించిన చిన్న చిన్న పొరపాట్లు ఇప్పటితో సరిచేయాలి. 5 నుంచి 15 సంవత్సరాలు ప్రతి విద్యార్థులను ఏదో ఒక నైపుణ్యం దాగి ఉంటుంది. వారి అంతర్గత శక్తులను గుర్తించి వారికి నైపుణ్యం అందించడం. 15 నుంచి 20 సంవత్సరాలు వంశ పారంపర్యంగా వృత్తిపరంగా ఆర్జిత నైపుణ్యాలు గల పిల్లలకు వారి ఆర్జిత నైపుణ్యాలు గల రంగంలోనే ఆధునిక నైపుణ్యాలు అందించడం వల్ల ఉపాధి పొందే సామర్థ్యాలు పొందుపరచడం జరిగింది. 2. మానవ నాణ్యతా చక్రము. పిల్లలందరి సామర్థ్యాలు ఒకేలా ఉండవు. ప్రతిభ ఆధారంగా సాధారణ విద్య, సాంకేతిక విద్య మరియు వివిధ రకాలుగా విభజించి ఆయా రంగాల నిపుణుల ద్వారా కౌన్సిలింగ్, గైడెన్స్ మరియు కోచింగ్ల ద్వారా మానవుల నాణ్యతను పెంచగలమని వివరించాను. 3. ప్రభుత్వ సహాయం అందించవలసిన వారి శాతం. తల్లిదండ్రులని ఆర్థిక విద్యా సామర్థ్యాలుగా విభజిస్తే వాటిని 3 తరగతులుగా విభజించాను. 1. ఆర్థిక విద్యా సామర్థ్యాల పిల్లలు వారి పిల్లలకు ప్రభుత్వ సహాయం లేకుండా తీర్చిదిద్దగలరు. 2. ఆర్థిక స్తోమత ఉండి విద్యా ప్రణాళికపై అవగాహన లేని తల్లిదండ్రులకు ప్రభుత్వం కేవలం విద్యా ప్రణాళిక అందించిన వారి ఆర్థిక సామర్థ్యంతో వారి పిల్లలను తీర్చిదిద్దగలరు. 3. ఆర్థిక విద్యా సామర్థ్యం లేని తల్లిదండ్రులను, రెండూ లేనటువంటి తల్లిదండ్రులను ప్రభుత్వమే గుర్తించి వారి పిల్లలను దత్తత తీసుకుని ఆర్థిక విద్యా ప్రణాళికలు అందించి వారి తీర్చిదిద్దడంలో ప్రభుత్వం అత్యంత శ్రద్ధ చూపడంతో మాత్రమే వారు రాణించగలరని నా శక్తి మేర వివరించాను. పై విధంగా నవదంపతులకు కూడా పిల్లల భవిష్యత్తు మాత్రమే ఏకైక లక్ష్యంగా ఉంటుంది. ఆ సెంటిమెంట్ ఆధారంగా ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న వివిధ విద్యా కార్యక్రమాలు మరింత ప్రత్యేక శ్రద్ధతో సమగ్ర ప్రణాళిక ద్వారా అందించిన 100% యువతను ఒక జనరేషన్లో విద్యా ఉపాధి మార్గాలు కల్పించిన వారు తల్లిదండ్రులై వారి పిల్లలపై మనం ఆశించిన లక్ష్యాలతో వారి పిల్లల్లో ఉన్నత నైపుణ్యాలు అందించగలరని నా భావన. ఇట్లు మీ శ్రేయోభిలాషి, మీ సహాయ సహకారం అర్థించే మీ వ్యక్తిగా నా పేరు ఇమంద బైరాగి, MA MED, రాష్ట్ర ఉత్తమ శిక్షణ అవార్డు గ్రహీత. నా కాంటాక్ట్ నెంబర్ 9908354090.